చెల్లె, ఇగో మన ఇంటి పక్క దాని కొడుకు రోజు రాత్రి ఊకే ఫోన్లు మాట్లాడుతాండు. ఎవరిని లవ్ చేస్తాడో ఏం కథనోనే, తెల్లందాక ఒకటే ఫోన్లు కిలకిలా కిలకిలా అని నవ్వుతాడే. అవునే, నేను కూడా చాలాసార్లు చూసిన పోరడు. ఓ లంగ పోరడు. ఏమో తీయే మనకేంది, డబ్బుని వల్ల నినగాల చిన్నగా మాట్లాడుండి. ఓ నీకు తెలియదే, పోరడు అయితే ఫోన్కే వడుసుడు పడతాడు. ఏమైనా ఫోన్ అయితే ఓ లంజముండని వచ్చినట్టు వత్తుతాడు. ఏమైనా ఫోన్లోనే మాట్లాడతాడు. మరి ఎవతో పోరానికి. అవునే, ఆ పోరడు తక్కువడు కాదు, లంజ పొడుగు పోరాడు. ఇక మరి నేను ఇంటికన్నా పోతా. ఆకలి అవుతుంది, ఎండాకాలం కదా, పాడైతే ఊకు ఆకలి అవుతుంది, తూపు అవుతుంది. జర చెప్పరాదుల్లో. నీకు నిండు నూరేళ్ళు ఆయిస్తమ్మా. నీ కొడుకు గురించి ఎంత మంచి పిల్లగాడు, మత్తు చదువుకుంటాడు. ఎట్లయినా జాబ్ వస్తుందని ముచ్చట చెప్తాను. నీ కొడుకు గురించి ఎంత మంచిగా చదువుకుంటాను అనుకుంటాను. ఇప్పుడు పోయిందని బిడ్డ ఏమన్నా సంసారా, లంగా కథలు పడుతుంది. అది దొంగ పోరి, అది తక్కువది కాదు. నీ కొడుకు అయితే నయ్యం బంగారు తండ్రి, ఇంట్లోకి వెళ్ళాడు పిల్లగాడు. మరి నేను ఎట్లా పెంచిన అనుకుంటానో, భయం చెప్పి 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 పెంచిన. బాగానే. ఓ సిట్టమ్మా ఏం చేస్తానువే, జరిట్రా. ఏందే చెప్పు. ఎండాకాలం పూట ఏ కూర తిన్నా తినబుద్ధి అవుతలేదే. ఎండకు సప్పడి కొడుతుంది. గింత ఏదన్నా కూర ఉంటే వేసి రాదే. నేనైనా అక్కడ పైసలు లేక ఎండాకాలం ₹1 కనబడతలేమన్నా పనికి పోతా అన్న. ఉటిదే పచ్చట చేసిన, పుదీనా పచ్చట. ఇక కావాలంటే చెప్పు, తింతంత. అదైనా నిన్నటి తొక్కది. కౌసు కూర మంచిగా వండుతాను, కమ్మగా వాసన వస్తుందని వస్తే మొద్దు మొక్కం ఎత్తలేదా. ఏం చేద్దు, దీనికి ఏడ పని లేదు. ఊక నాయ కొంపలు వాడి కూర కత్తది. ఇక సరే తినకేమద్దు. ఇక గీంచిదాన్ని నన్ను ఇంత తడుపుకొని పోతా. ఆకలి బాగా అవుతుంది, ఎండాకాలం ఆయే. కౌసు మీదనే గుంజుక తింటుంది. చాలా రోజులు అవుతుంది పైసలు లేక చికెన్ కూర తింటలేము. ఇలా కూకొని పిలువ రాదా, అది వస్తుంది. ఓ పులగండు పిల్ల, ఓ పులగండు, ఇటురా. ఎవరైనా పులగండు అని పిలిచింది, మీ కళ్ళు మండ కదనే. నేను పులగండు దాన్న, మీరిద్దరే పులగండోళ్ళు. ఇగో ఓ చిట్టి, సరే కానీ మీ అత్త కూలి వేయింది కదా, ఏమన్నా చికెన్ గిట్లా వండితే బుత్తంత వేసి రాదు. సారీ కానీ. అవ్వు, మా అత్త ఏం లేదు, అసలే కూర మస్తు నీట్గా వండుకొని పోయింది, కమ్మగా వండింది. వీళ్ళకి వేసి ఇస్తే నన్ను తిడుతుంది, నా అమ్మ కూడా కొడతాడు. అమ్మో, మా అక్కడ కూర లేదని చెప్తూ. మా అక్కడ ఏం కూర లేక పుట్టిదే అన్నంలో నీళ్ళు కట్టుకొని తాగినమ్మా. ఏం చేద్దు, మా బతుకులు గిట్ల ఏడిచినాయి. ఎండాకాలం పూట అరే అరే అని అంటాను. ఏం చేయాలి చెప్పుల్లి. సార్తీ ఏడ్చిన కాడికి అందరం ఒక్క తిరుగు ఉన్నాం. కానీ ఈడ కూకోదబ్బని ఎవరన్నా ముచ్చట కత్తే ఇక కూర అట్టుకొని తిందాం. సరే ఇక మళ్ళీ ఎవరైనా ముచ్చట కత్తే తీసుకొని తిందంతే. ఏం చెప్తాను ఏవో పొల్ల. ఇగో మన ఇంటి పక్క దాట ఫ్రిడ్జ్ ఉన్నదట, అసలే అవతలేదు కాదే. కట్టిన చీర కడతలేదు, ఏతులు చెప్తుంది. అది లంగ మొక్కంది. నడవంతరాన చీరత్తనట్టు లేచి గోసి పెట్టినట్టు చెప్తుంది. అది తక్కువది కాదు, దొంగ మొక్కంది. అవును, అది బాగా ఏతులు చెప్తుంది. ఫ్రిడ్జ్లో నీళ్ళు కొన్ని అన్ని ఇస్తుంది అనే దొంగ బొడ్డది. మన ఇండ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నప్పుడు మంచిగా తాగింది, కడుపు నిండా పొట్టల పోసింది. మనకి అన్ని ఇస్తుందా అనే. దాంతో మాట్లాడొద్దు మన ఇద్దరం. ఏంటి దాంతో మాట్లాడేది? తోక మట్టన ఏం మాట్లాడలేదు. అది ఏతులు బాగా ఎత్తలేదు. అవునవును, బాగా ఎత్తాను దొంగ బొడ్డి. లేకిటి దానికి సిరత్త లేచి గోసి పెట్టిందట. అది ఎడబోతే మనకేం తీయ తమ్మన. గోడకు చెవులు ఉంటాయో తను తినగల, మళ్ళీ మన పేరు తెలుస్తాయి. దాంతో మనకేంది. కానీ ఇగో సరే కానీ అప్పటికి రాపో, ఏమైనా చేసుకొని ఇద్దరం ఎండాకాలం కదా, సాయంత్రం పూట ఏమైనా చల్లగా చేసుకొని తిందాం. సరేనా? సరే అత్తతి. నా మొగుడు బయటికి పోయింది చూసి పట్టుకొని అత్తతి. ఏమన్నా ఎక్కువసేపు ముచ్చట పెడితే తన చూస్తే మరి అందరి మంది కళ్ళు మన మీద పడతాయే. తప్పకపోదాం పైకి ఎవరింటికి వాళ్ళు. అంతే. సరే కానీ దోస్తులు, మా వీడియో మీకు నచ్చిందా? వాడకట్టోళ్ళు ఆడోళ్ళు అందరూ ఒకరి మీద ఒకరు ఇట్లా చెప్పుకుంటారా లేదా కామెంట్ చేయండి. గిట్లనే చెప్పుకుంటారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. ఒకరు బాగుపడితే ఒకరి కళ్ళ మంట, కళ్ళు ఓర్వై. కొందరు అట్లుంటారో లేదా కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా ఇళ్ళల్లో ఏమేమి ముచ్చట్లు జరుగుతాయి, ఎట్లా జరుగుతుంది ఏందన్నది పార్ట్ 2 వస్తుంది. తప్పకుండా పార్ట్ 2 చూడండి దోస్తులు. మా వీడియోస్ను అందరూ ఆదరించి మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. మంచిగా లైక్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి తప్పకుండా. సరే దోస్తులు, బాయ్. పార్ట్ 2 కావాలంటే ఆడకట్టు ముచ్చట్లు మామూలుగా ఉండయి. మీకు అంత ఎట్లుంటుందో తెలుసు కదా, మరి కామెంట్ మర్చిపోవద్దు.